కొండల నడుమ పంట పొలాల పక్కన ఆశాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. పేరు ఆశాపురం అయినా అక్కడ ప్రజల ఆశలన్నీ చిన్నపాటి ఉద్యోగాల చుట్టూనే తిరిగేవి. పట్నం పనులే గొప్ప, పల్లె పనులు చిన్న అన్న ఆలోచన ఆ ఊరి గాలిలో కలిసిపోయింది. చేలో దుక్కి దున్నినా, పశువులను పెంచినా వీళ్ళకేం ఉద్యోగం లేదులే అని చిన్న చూపు చూసేవారు. ఆ ఊరిలో కార్తిక్ అనే యువకుడు ఉండేవాడు. పట్నంలో ఇంజనీరింగ్ చదివాడు. అందరూ పెద్ద ఉద్యోగం వస్తుందని ఆశించారు. కాని కార్తిక్ తన చదువు అయిపోయిన వెంటనే ఊరికి తిరిగి వచ్చేశాడు. నేను మా ఊరిలోనే ఉంటాను, ఇక్కడే ఏదైనా చేస్తాను అన్నాడు. అతని మాటలు వినగానే ఊరంతా ఆశ్చర్యపోయింది. చదువుకుని వచ్చి పొలం పనులు చేస్తావా? ఛీ ఛీ అన్నాడు సుబ్బారావు పట్నంలో చిన్న ఉద్యోగం చేసే తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటూ. ఏం చేస్తున్నాడో చూడు, కూర్చుని అడ్డమైన పనులు చేస్తాడు అంది పార్వతమ్మ. తన కోడలు టీచర్గా పనిచేస్తుందని గొప్పలు పోతూ. కార్తిక్ ఎవరి మాటలూ పట్టించుకోలేదు. పొలం పనుల్లో తన తండ్రికి సహాయం చెయ్యసాగాడు. కొత్త పద్ధతులు నేర్చుకున్నాడు. రకరకాల పంటలు పండించడం మొదలుపెట్టాడు. ఊరిలో కొందరు యువకులు కూడా అతనితో చేరారు. కాని చాలామంది కార్తిక్ను ఒక విఫలమైన వాడుగానే చూశారు. ఊరిలో పెళ్లి సంబంధాల దగ్గర కూడా ఈ చిన్నచూపు స్పష్టంగా కనిపించేది. ఉద్యోగం లేనివాడికి పిల్లనిస్తామా, వాడికి భవిష్యత్తు లేదు అనే మాటలు వినిపించేవి. కార్తీక్ వాటిని మౌనంగా భరించేవాడు. అతని గుండెలో ఒక నిశ్శబ్దమైన సంకల్పం పెరిగింది. 1 సంవత్సరం గడిచింది. కార్తీక్ పొలంలో పండించిన పంటలు అద్భుతంగా పండాయి. పట్నంలో వాటికి చాలా గిరాకీ వచ్చింది. కార్తీక్ స్వయంగా తన పొలంలో పండించిన కూరగాయలు, పండ్లను పట్నానికి తరలించి అధిక ధరకు అమ్మాడు. అతను కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, వాటిని ఎలా మార్కెట్ చేయాలో కూడా నేర్చుకున్నాడు. అతనితో పాటు పనిచేసిన యువకులు కూడా మంచి ఆదాయం సంపాదించారు. కార్తీక్ అప్పుడే ఊరిలో మరో ప్రాజెక్టు మొదలుపెట్టాడు. పల్లె ఉత్పత్తి కేంద్రం. ఊరిలో మహిళలు తయారు చేసే పచ్చళ్ళు, వడియాలు, చేతి వృత్తుల వస్తువులను పట్నంలో మార్కెట్ చేశాడు. ఎవరైతే తమకు ఉద్యోగం లేదని బాధపడ్డారో వారందరికీ కార్తీక్ ఉపాధి చూపించాడు. 2 సంవత్సరాల తరువాత ఆశాపురం రూపురేఖలే మారిపోయాయి. సుబ్బారావు లేచి నిలబడి, మనం కార్తీక్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. ఉద్యోగం లేదని చిన్నచూపు చూశాం. కాని అతను మట్టిలోంచి మాణిక్యాన్ని తీసి చూపించాడు. డబ్బు సంపాదించడమే కాదు, 10 మందికి ఉపాధి ఇవ్వడం, మన మట్టిని ప్రేమించడం, అదే అసలైన గొప్పతనం అన్నాడు కళ్ళ నీళ్ల పర్యంతమై. అందరూ కార్తీక్ వైపు చూశారు. అతని కళ్లల్లో అప్పటి వరకు ఉన్న బాధ స్థానంలో ఒక ఆత్మవిశ్వాసం, విజయం కనిపించాయి. ఆనాటి నుంచి ఆశాపురంలో ఉద్యోగమే గొప్ప అన్న అపోహ పోయింది. ఎవరు ఏ పని చేసినా తమ మనసు పెట్టి చేస్తే ఆ పని గొప్పదే అని అర్థం చేసుకున్నారు. కార్తీక్ మట్టిలోని మాణిక్యంగా ఊరి గుండెల్లో నిలిచిపోయాడు. అతని కృషి ఆశాపురం ప్రజలకు కొత్త ఆశను నింపింది.